రాష్ట్రంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంస్థను అమరావతిలో ఏర్పాటు చేస్తోంది. నా పేరు దినేష్ ఆదోన్. నాది బీటెక్ సివిల్ 1 year బ్యాక్ కంప్లీట్ అయింది. మాలాంటి యూత్ అంతా ప్రెజెంట్ ఉన్న కన్స్ట్రక్షన్ ఇంకా అడ్వాన్స్గా తీసుకురావాలనుకుంటున్నాం ప్రెజెంట్గా. కానీ మాకు సపోర్ట్గా ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే ఏం తీసుకోవడం లేదు మాకు సపోర్ట్ చేయడానికి. ఇలాంటి సపోర్ట్ చేయడానికి తెలంగాణలో టీ హబ్ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో మీరు వస్తే ఇంకా దేనికన్నా అడ్వాన్స్గా తీసుకొస్తారని ఆశిస్తున్నాం. దాని గురించి మీరేమంటారు? స్టార్టప్ విలేజ్ అని వైజాగ్ లో ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాం. దాంట్లో భాగంగా శాటిలైట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాం. తిరుపతికి, అదేవిధంగా అమరావతి, విశాఖపట్నంలో కూడా శాటిలైట్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు జిల్లాలు కేంద్రంగా తీసుకుని ఎవరికైతే మంచి ఐడియాస్ ఉన్నాయో వాళ్ళని పెద్ద ఎత్తున ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మీరు అధైర్యపడదు, మిమ్మల్ని పెద్ద ఎత్తున ఆదుకుంటాం. ఈ 3 మోడల్స్ మేము ముందలు తీసుకెళ్తామని సభాముఖం మీకు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంస్థను అమరావతిలో ఏర్పాటు చేస్తోంది. స్టార్టప్ కంపెనీలకు చేయూతనిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సిద్ధమైంది. ఐటీతో పాటు ఉత్పత్తి రంగానికి సంబంధించిన కంపెనీల ఏర్పాటు, సరికొత్త ఆలోచనలతో పురుడు పోసుకునే వ్యాపార కేంద్రాలకు హబ్ వేదిక కానుంది. 5 ప్రాంతాల్లో ప్రాంతీయ అంకుర కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని సాంకేతిక, మేనేజ్మెంట్, విద్యా సంస్థలను అనుసంధానించేలా దీనికి రూపకల్పన చేశారు. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న రతన్ టాటా ఆవిష్కరణల కేంద్రంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. ఆవిష్కరణకు కేంద్రంగా మార్చేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అమరావతి ప్రాంతంలో ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనుంది. దీనికి దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేరును ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ టాటా ఇన్నోవేషన్ హబ్ ను మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్ లో ఏర్పాటు చేయనున్నారు. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హబ్ ఏర్పాటు కానుంది. 300 మంది ఇక్కడ పనిచేసుకునేందుకు వీలుగా ఒక అంతస్తును దీనికోసం ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇతర కోర్సులు పూర్తి చేసినటువంటి విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు ఏవైనా తయారు చేస్తే వాటికి సంబంధించి అంకుర సంస్థను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. బయట ఎక్కడైనా ఒక ఆఫీస్ తీసుకొని దాన్ని నిర్వహించాలంటే చాలా వ్యయం అవుతుంది. వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే వారికి అవసరమైనటువంటి చిన్నపాటి కార్యాలయాన్ని ఇక్కడ సమకూర్చనుంది. తద్వారా వారికి ఆ ప్రారంభ వ్యయం తగ్గుతుంది. కాబట్టి వారి యొక్క అంకుర సంస్థ నిలదొక్కునేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు వీలుగా కూడా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతకు కొదవలేదు. అలాగే అత్యున్నతమైన తెలివితేటలు కూడా మన యువత సొంతం. వారికి చేయూతనిచ్చేందుకు, వారి ఆవిష్కరణలు కావచ్చు, వాళ్ళ యొక్క సృజనాత్మక కావచ్చు, ఒక మంచి వేదిక ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెంటర్షిప్, వెంచర్ క్యాపిటల్ టైఅప్, ఫైనాన్షియల్ సపోర్ట్, లీగల్ అసిస్టెన్స్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఒక ఏరియా ఉంది, పెద్ద ఇండస్ట్రీ ఉన్నారు. ఆయన టాటా ఇన్నోవేషన్ హబ్ కి బోర్డు మార్గా వేసి, అంటే ఈ ఎకో సిస్టాన్ని రన్ చేయడానికి ఈ విల్ వర్క్ ఇట్ అవుట్ గైడ్ లైన్స్ ఇవ్వడం, ఫ్రేమ్ చేయడం, మెంటరింగ్ చేయడం, ఏ విధంగా వాళ్ళందరూ నర్చర్ చేయాలో చేయడం, అవన్నీ వర్కౌట్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే తెలివితేటలు ఉన్నాయి, ఇనిషియేటివ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, చొరవ ఉంది, కానీ డబ్బులు లేవు. ఈవెన్ సీడ్ క్యాపిటల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం. మంగిరిలోని ఈ ప్రాంతంలోనే ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం ఏర్పాటు కానుంది. దీనికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో స్పోక్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. అంటే అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి యువత తమ ఆవిష్కరణలను ఒక కేంద్రంగా చేసుకుని వాటికి సంబంధించి స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో దీనికి సంబంధించి విశాఖపట్నం, రాజమండ్రి, అలాగే తిరుపతి, అనంతపురం, విజయవాడ ఈ 5 చోట్ల కూడా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 5 ప్రాంతాల్లో కూడా విద్యార్థులందరూ కూడా వచ్చి తమ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. వాటన్నిటిని కూడా ఇక్కడ ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తోంది. ఏవైతే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా మనకి నైపుణ్యం పెంచుకోవటం, అలానే ఉపాధి అవకాశాలు పెంచడం, అలానే మన రాష్ట్రం నుంచి కూడా యూనికార్న్స్ రావాలని, స్టార్టప్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రావాలనేది ఉద్దేశంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు నుంచి ఇక్కడ అమరావతి హబ్ని, అలానే స్పోక్స్ 5 స్పోక్స్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ ప్రారంభించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ కొలాబరేషన్తో, అలానే అకాడమిక్ పార్ట్నర్
పార్ట్నర్స్తో అలానే ప్రభుత్వం కలిసి ఇంట్లో ఎవరైతే ఒక విద్యార్థులైనా ఎవరైనా సరే ఒక మంచి ఐడియాతో ఉన్న వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులని కల్పిస్తాం, వాళ్ళకి కావాల్సిన అన్ని ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసి ప్రభుత్వ వైపు నుంచి వచ్చే సపోర్ట్ కానీ ఇండస్ట్రీ నుంచి కావాల్సిన మెంటర్షిప్ కానీ అన్ని అందజేయడానికి ఒక విస్తృతమైన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ని ప్రారంభించడం జరిగింది. వీటికి కాలేజ్తో కొలాబరేషన్ ఉంటుంది, ఇండస్ట్రీతో కొలాబరేషన్ ఉంటుంది, అలానే ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారం కంప్లీట్ గా ఉంటుంది. మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇప్పుడు 20 తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ 3,000 పైన స్టార్టప్స్ మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఇది స్టార్టప్ కల్చర్ ని అలానే ఈ కొత్త ఆవిష్కరణలు చేయాలన్న ఉద్దేశంతో ఆవిష్కాంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ సీఎం గారు ఆ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టాటా ఇన్నోవేషన్ హబ్లో అయితే పూర్తి స్థాయి సౌకర్యాలు కావచ్చు, అన్ని రకాల హంగులు కావచ్చు, నిపుణులు కావచ్చు, అందరూ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి యువత తమ అద్భుతమైనటువంటి ఆలోచనలతో వస్తే వారికి సంబంధించి వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ని వారికి అందించి వారు కంపెనీని ఏర్పాటు చేసి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేయడంతో పాటుగా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా నేటి తరం యువతకు కూడా ఒక మార్గ నిర్దేశనం చేసే విధంగా కూడా ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయదని చెప్పేసి అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని మనం డిజైన్ చేసి డెవలప్ చేయాలంటే మనకి రకరకాల మిషనరీస్ రిక్వైర్మెంట్ అయితే ఉందండి. ఇప్పుడు అది పీసీబీ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవ్వచ్చు, షోల్డరింగ్ స్టేషన్ అవ్వచ్చు, 3D ప్రింటింగ్ అవ్వచ్చు, సిఎన్సీ మిషన్స్ అవ్వచ్చు. ఈ హబ్లో టెక్కిబోర్డ్ సంస్థ ద్వారా కానీ వేరే పెద్ద పెద్ద సంస్థలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ మిషనరీ, ఆ ఎక్విప్మెంట్, ఆ ఫెసిలిటీని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దాన్ని ఎవరైతే ఐడియాస్తో వస్తున్నారో రూరల్ ఏరియా నుంచి కానీ, స్కూల్స్ నుంచి కానీ, కాలేజెస్ నుంచి కానీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి టైం, బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేయడం కూడా జరుగుతుందండి. మంగళగిరిలోని ఈ మయూరి టెక్ పార్క్లోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కానుంది. మొత్తం ఈ భవనం 8 అంతస్తుల్లో నిర్మించారు. దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ భవనంలో ఒక అంతస్తులో పూర్తిగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం కేటాయించారు. మిగిలిన అంతస్తులన్నింటినీ కూడా ఐటీ కంపెనీల కోసం నిర్మించినట్టుగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. తప్పనిసరిగా రాజధాని ప్రాంతంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి ఒక తొలి అడుగు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు తర్వాత ఇతర ప్రాంతాల నుంచి కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కూడా ఇలాంటి ఐటీ కంపెనీల ఏర్పాటుతో సాధ్యమవుతుందని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు.